హాయ్ అండి. ఈరోజు లివర్ ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట. దానికోసం కావాల్సిన పదార్థాలండి. ఇలాగా అల్లం, వెల్లుల్లిపాయ అనేది పేస్ట్‌లాగా దంచుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం లివర్ మొత్తం అనేది వేసి నీట్‌గా వాష్ చేసేయాలండి. కడగాలి. నీట్‌గా కడుక్కొని 2 సార్లు అయితే కడగండి. ఇలా సపరేట్‌గా తీసి పెట్టండి. దీంట్లో ఉన్న గట్టి పీసెస్ అనేవి ఉంటాయి కదండీ! అవి సపరేట్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ గట్టిగా ఉన్న పీసెస్ అన్నీ వేయాలండి. వేసిన తర్వాత అవి బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా. ఇందులో వాటర్ అంతా పైకొచ్చి ఇనికిపోయేలాగా చూసుకోవాలండి. ఆ తర్వాత ఈ మిగతా పీసెస్ అన్నీ కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకొని వాటర్ అంతా పైకొచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా చూడండి ఇలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకొని చూడండి మనం కేజీకి 2 చిట్ల ఆయిల్ అనేది తీసుకుంటున్నాం అండి ఫ్రైకి. ఇలా ఆయిల్ వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఉప్పు, కారం అనేది వేసుకోవాలండి. ఫస్ట్ మనం వేపుకునేటప్పుడే కొంచెం అంత ఉప్పు అనేది వేసుకోవాలి. లాస్ట్‌లో మళ్ళీ మనకి సరిపోకపోతే తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇట్లా లాస్ట్‌లో అల్లం పేస్ట్ అనేది వేస్తున్నానండి. దీంట్లో నేను కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది తీసుకున్నాను. మనం రెడీమేడ్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఇలా ప్లేట్‌లో తీసుకొని తిని చూడండి ఎలా ఉందనేది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చిందండి. చాలా బాగుంది.